అండి అందరికీ మనం కాళ్ళు లేకపోయినా బతకగలం, చేయి లేకపోయినా బతకగలం కానీ కంటి చూపు లేకపోతే మాత్రం బ్రతకలేము. కంటి చూపు విషయంలో మాత్రం ఎవరైనా చాలా జాగ్రత్త పడండి. మన కంటికి ఏదన్నా కాగానే ముందు డాక్టర్ని గలవండి. ఎందుకంటే ఆ విషయంలో మా కుటుంబం చాలా కష్టాలను ఎదుర్కొంటుంది, ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. కంటి చూపు విషయంలో ఎందుకు అన్ని జాగ్రత్తలు చెప్తున్నా అంటే మాలాంటి కష్టం ఇంకెవ్వరికి రావద్దని. మా ఆయన గారికి చూపు పోయిన తర్వాత మేము ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నామో మాకు మాత్రమే తెలుసు. మా ఆయన గారు ఆటోకి పోయేవాడు, నా పనికి నేను వచ్చేదాన్ని. మా ఆయన గారు ఆటో తోలేవాడు. ఆయన ఆటో తోలుతుండగానే ఒకరోజు సడన్గా కొంచెం చూపు అయితే తగ్గడం అయితే జరిగింది. ఆయన ఏముందిలే అని కొంచెం నిర్లక్ష్యం అయితే చేసిండు. కొద్ది రోజుల తర్వాత చూపు ఇంకా తగ్గడం అయితే జరిగింది. అప్పుడే మేము హాస్పిటల్కి అయితే వెళ్ళినాం. వెళ్ళడం అయితే జరిగింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కంటి చూపుకు సంబంధించిన అన్ని రకాల చెకప్లు అయితే చేసిర్రు. అన్ని రకాల చెకప్లు అయితే చేసిర్రుగా ఏ కళ్ళజోడు ఇస్తారో ట్యాబ్లెట్లు ఇస్తారోలే అని మేమైతే అనుకున్నాం. ఆ తర్వాతే తెలిసింది మాకు అది కళ్ళజోడుకో ట్యాబ్లెట్లకో తగ్గే జబ్బు అయితే కాదని. తర్వాత డాక్టర్ గారు మమ్మల్ని పిలవడం అయితే జరిగింది. మేము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు ఈ కంటి చూపు విషయంలో ఏమి ఇబ్బంది అని అనిపించలేదా అమ్మా అని అయితే అడగడం అయితే జరిగింది మా ఆయన్ని. అడిగితే ఆయన నేను ఆటో డ్రైవింగ్ చేస్తుండగా నాకు దూరం చూపు అయితే కనపడట్లేదు, ఒకవేళ ఆటో డ్రైవింగ్ చేయడం వల్ల చూపు తగ్గిందేమో అని నేనైతే అనుకున్నా అని చెప్పడం అయితే జరిగింది. మేము డాక్టర్ గారు మాకు చెప్పిన విషయం ఏంటి అంటే నీకు వచ్చింది సైట్ కాదమ్మా, నీకు చూపు చాలా వరకు అయితే దెబ్బతినింది, ఇది నా వల్ల అయితే కాదు, నువ్వు వెంటనే పెద్ద హాస్పిటల్కి అయితే వెళ్ళాలి అని చెప్పడం అయితే జరిగింది. డాక్టర్ గారు అలా చెప్పగానే మాకైతే చాలా భయం అనిపించి మేము వెంటనే పెద్ద హాస్పిటల్కి అయితే వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయనకి కంటికి సంబంధించిన చెకప్లన్నీ చేసిర్రు. రిపోర్ట్లు రావాలంటే 2 రోజులు పట్టిద్దమ్మా, 2 రోజులు మీరు ఇక్కడే ఉండాలని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. 2 రోజుల తర్వాత రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. ఆ రిపోర్ట్స్ తీసుకొని మేము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మాకు చెప్పిన విషయం ఏంటి అంటే అమ్మ ఆయనకి వచ్చింది చిన్న ప్రాబ్లం కాదు, ఆయనకి గ్లోకోమా వచ్చింది ఆయన చూపుకి అని చెప్పడం అయితే జరిగింది. గ్లోకోమా అంటే ఏంటి డాక్టర్ గారు అని మేము డాక్టర్ గారిని అడగడం అయితే జరిగింది. ఆయన కంటి చూపుకి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే నరం అయితే డెడ్ అయిందమ్మా అని చెప్పడం అయితే జరిగింది. దానికి చుక్కల మందులు రాసిచ్చిండు డాక్టర్ గారు. ఈ చుక్కల మందులు వాడితే తగ్గిపోద్దా డాక్టర్ గారు అని మేము అడగడం అయితే జరిగింది. ఆయనకు వచ్చింది తగ్గే జబ్బు కాదమ్మా, అది మెల్లమెల్లగా చూపు పోయే అవకాశమే ఎక్కువ ఉంది తనకి. ఎందుకంటే తన చూపు పూర్తిగా దెబ్బతిన్న తర్వాత వచ్చిర్రు మీరు. నేను ఈ చుక్కల మందులు ఇచ్చేది కూడా తనకి ఆ చూపు ఉన్న చూపుని కాపాడడం కోసమే కానీ పోయిన చూపుని రప్పేయడం కోసం అయితే కాదని డాక్టర్ గారు మాకు చెప్పడం అయితే జరిగింది. డాక్టర్ గారు అలా చెప్పగానే మా గుండె పగిలిపోయింది. అక్కడే ఏడ్చినాం. జబ్బు యొక్క లక్షణాలు ఏంటి అంటే ఈ జబ్బు మనకు వచ్చిందని కూడా మనకి తెలియదంట. పూర్తిగా 90% పోయేదాకా కూడా మనకి తెలియదంట. ఎందుకంటే ఎటువంటి సిమ్టమ్స్ దానికి ఉండవంట. ఏ 100 మందిలో ఒక్కరికో ఇద్దరికో వస్తుందమ్మా, మీ దురదృష్టవశాత్తు అందులో మీరున్నారు అని చెప్పడం అయితే జరిగింది డాక్టర్ గారు మాకు. ఒక 2 సంవత్సరాల నుంచి నా భర్త ఈ జబ్బుతో బాధపడుతూ ఉండు. ఒక్కసారిగా కుటుంబ భారం అంతా నా ఒక్కదాని మీదనే పడ్డది. నా భర్తని నా పిల్లల్ని చదువుకోవటం కోసం నేను ఈ కష్టం అయితే పడాల్సి వస్తుంది. జబ్బుకు పరిష్కారం ఏంటి డాక్టర్ గారు అని డాక్టర్ గారిని మేము అడగడం అయితే జరిగింది. ఈ జబ్బుకి ఎటువంటి పరిష్కారం లేదమ్మా, ఆయన బ్రతికున్నన్ని రోజులు ఈ చుక్కల మందులు వేస్తూనే ఉండాలి. మీరు ఒక పూట అన్నం తినపోయినా పర్వాలేదులే కానీ ఈ చుక్కల మందులు మాత్రం మరవద్దు. ఈ చుక్కల మందు ఏ క్షణాన మీరు ఆపుతారో ఆ క్షణం నుంచి ఆయనకి గుడ్డితనం పూర్తిగా బ్లైండ్ అయిపోయే అవకాశాలు అయితే చాలా దగ్గరలో ఉన్నాయి అని చెప్పడం అయితే జరిగింది డాక్టర్ గారు మాకు. అలాంటి కష్టం మరి ఏ కుటుంబానికి రావద్దు, మాలాగా ఏ కుటుంబాలు బలవ్వద్దు. కంటి చూపుకి ఏదన్నా కాగానే ముందు డాక్టర్ని గలవండి. నా భర్త నా పిల్లలు మరెవ్వరికీ భారంగా కాకూడదు అంటే నాకు ఈ కష్టం తప్పదు అని నేను ఈ నిర్ణయం అయితే తీసుకున్నా. నా భర్తని నా పిల్లల్ని నేనే పోషించుకుంటున్నా. 2 సంవత్సరాలుగా ఈ జబ్బుతో మా ఆయన బాధపడుతుండు. ఆయన ఇంట్లో మాత్రమే తిరగగలడు, బయటికి పోలేవాడు, ఏ పని చేయలేవాడు. డాక్టర్ గారు మాకు చెప్పినప్పటికీ ఇప్పటికీ చూపు అయితే చాలా వరకు అయితే తగ్గిపోయింది. ఆయన దగ్గరలో ఉన్న మనిషిని కూడా గుర్తించలేకపోతుండు. మనం మాట్లాడితేనే ఈ మనిషి అని గుర్తుపట్టే స్టేజ్కి అయితే వచ్చిండు. ఇప్పటికీ ఆయన బాధ ఒకటే, నా భార్య పిల్లల్ని నేను చూసుకోలేవనేమో అని. నా భార్య పిల్లలు నేనుండి కూడా ఇన్ని కష్టాలు పడుతున్నారా అని. ఎందుకు నా బతుకు, నేను బతుకుండి ఏం లాభం, నాకొద్దు ఈ బతుకు, నేను చచ్చిపోతా, నాకు చావాలనిపిస్తుందని అంటుంటాడు ఒక్కోసారి. ఆ మాట అన్నప్పుడల్లా మాకెంతో భయం వేస్తుంటుంది. తను అక్కడ ఉన్నా మాకు ధైర్యంగా ఉంటుందనే మా ఈ బాధ.
అలాంటి కష్టం అయితే ఏ ఇంట్లో ఉండకూడదని నేనైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.